రాజధాని విషాదంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశారు పరకాల ప్రభాకర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అంటే ఒక చలనచిత్రం ప్రొడ్యూస్ చేసి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఒక ఆలోచనలోకి నెట్టేసిన ప్రభాకర్ అంతరంగం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాకర్ గారు నమస్తే. ఎందుకు మీరు సినిమా ప్రొడక్షన్లోకి హఠాత్తుగా దిగిపోయారు? అంటే మీకు ఇంతకుముందు ఈ రంగంలో ప్రవేశం లేదు, బట్ ఖచ్చితంగా ఒక సీరియస్ ఆలోచన ఏదో మిమ్మల్ని అటు ప్రాంప్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. అది మీ సొంతమా, మీ వెనకాల ఏమన్నా రాజకీయ పార్టీలు ఉన్నాయి? ఇది సినిమా కాదండి, ఇది డాక్యుమెంటరీ. ఇందులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు ఉండరు, ఎవరు లేరు కూడా. ఇది ఒక ఆవేదనతో తీసినటువంటి డాక్యుమెంటరీ, ఒక ఆవేదనతో ఉపక్రమించినటువంటి డాక్యుమెంటరీ. మీ అందరికీ తెలుసు, నేను రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శక్తివంచన లేకుండా పోరాటం చేశాను. విశాలాంధ్ర మహాసభ స్థాపించి రాష్ట్రం అంతా తిరిగాం. దాదాపు 5,000 కిలోమీటర్లు మేము పర్యటన చేసి సమావేశాలు పెట్టి ఇది రాష్ట్రాన్ని విభజించకూడదు అనేటువంటి ఒక ఉద్యమానికి మేము కూడా మా వంతుగా మేము దోహదపడ్డాం. అయితే మా శక్తి చాలలేదు. దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన జరిగిపోయింది. అప్పుడు నేను ప్రభుత్వంలోకి వెళ్ళి పని చేయాల్సినటువంటి అవసరం అయితే నాకేం లేదు. కానీ కొత్త రాష్ట్రం, అన్యాయంగా విభజించబడ్డ రాష్ట్రం, దీన్ని ఒక గాడిలో పెట్టడానికి ప్రభుత్వానికి ఎంతో సహకారం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వంలో సలహాదారుగా నేను పనిచేయడానికి ఒప్పుకున్నాను. అప్పటి నుంచి చూస్తే ఇవాటికి 7 సంవత్సరాలు అవుతుంది సుమారు. ఇప్పటికీ ఒక రాజధాని అంటూ లేనటువంటి రాష్ట్రంగా దిక్కు తోచకుండా నిలబడి ఉన్నటువంటి రాష్ట్రం. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఈ దుర్గతి లేదు. ఎందుకు ఇలా జరిగింది? ఎవరు దీనికి బాధ్యులు? ఈ నేరం ఎవరిది? ఇది ఎలా జరిగింది? ఈ ప్రశ్నలు నన్ను వేధించాయి. వాసు గారు, మీరు కూడా అప్పుడు ఉన్నారు. అమరావతిగా పేరు నిర్ణయించినప్పుడు రాష్ట్ర మంత్రిమండలి చేసినటువంటి తీర్మాన రచన, అందులో నాకు భాగస్వామ్యం ఉంది. అది అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చుని నేను ప్రజానీకాన్ని చదివి వినిపించాను. నీరు మట్టి కార్యక్రమంలో నేను చాలా చురుగ్గా పాల్గొన్నాను. శంకుస్థాపన సందర్భంగా జరిగినటువంటి కార్యకలాపాలన్నింటిలో కూడా నేను పాల్గొన్నాను. 1-2 సార్లు నార్మన్ ఫోస్టర్ తోటి లండన్లోను ఇక్కడ సమావేశాల్లో నేను పాల్గొన్నాను. తర్వాత మన పూర్వ పరంపర, మనం కట్టేటటువంటి నూతన రాజధానిలో ఎలా ప్రతిఫలించాలి అనే దానికి ఆనాటి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేస్తే ఆ కమిటీకి నేను అధ్యక్షుడిగా ఉన్నాను. చరిత్ర ఎలా ప్రతిబింబించాలి, మన నిర్మాణాలు, మనం చేసినటువంటి కట్టడాలు పూర్వకాలం, వాటి శిల్పం, మనం కట్టుకునేటువంటి కొత్త రాజధానిలో ఎట్లా ఉండాలి, ఎలా ప్రతిబింబిస్తే బాగుంటుంది అనే దాని మీద చాలామందితోటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులతోటి చర్చించింది ఆ సంఘం, ఆ కమిటీ. దాన్ని నేను అధ్యక్షుడిగా ఉన్నాను. అంతో అందులో నాకు పాల్గొనేటటువంటి భాగ్యం కలిగింది. అది ఇప్పుడు ఎటు కాకుండా పోయేటటువంటి పరిస్థితి. ఎందుకు అలా జరిగింది? ఎవరు దీనికి బాధ్యులు? ఈ నేరం ఎవరిది? ఇంతే కాదు, మనం వెనక్కిడితే చెన్నపట్నం నుంచి కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి అమరావతి నుంచి మరో చోటకి ఎందుకు ఇలా తిరగాల్సి వస్తుంది? ఇంత సంచరించాల్సినటువంటి అవసరం మనకి ఏమొచ్చింది? దీనికి చారిత్రక నేపథ్యం ఏమిటి? రాజకీయ కారణాలు ఏమిటి? ఎక్కడ దోషం ఉంది అనేటటువంటి ప్రశ్నలు నన్ను వేధిస్తుంటే, దీని గురించి ఎందుకు రాష్ట్ర ప్రజానీకం, రాష్ట్ర రాజకీయ సమాజం, మేధావి వర్గం వీరందరూ
ఎందుకు దీన్ని గట్టిగా పట్టించుకుని ఇది ఏదో దీని గురించి ఒక పరిష్కారం ఆలోచించాలి, దీన్ని చర్చించాలి, దీని మీద ఒక సంవాదం ఉండాలి, దీని మీద ఒక మేధో మథనం జరగాలి అనేది ఎందుకు రావడం లేదు? ఇవన్నీ కూడా నన్ను కలిచేయి. అంటే ఏమన్నా నిర్లిప్తత ఉందంటారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానీ రాజకీయ సమాజంలో కానీ మీరు అంటున్నారు? లేకపోతే వాసు గారు, ఇన్నాళ్ళుగా రాజధాని విషయంలో సంవత్సరం దాటిపోతూ ఒక నిర్ణయం తీసుకుంది, అది ఇక్కడి నుంచి మారుస్తున్నాము అని అన్నప్పుడు అక్కడ ఏదో ఒక ఆందోళన జరుగుతుంది. ప్రభుత్వం దాని గురించి మాట్లాడటం లేదు, వాళ్ళతో పలకరించడం లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? ఏమిటి దీనికి కారణం? ఎందుకు వాళ్ళు ఉద్యమిస్తున్నారు అనేటువంటి ఒక మాట మన సమాజంలో ఉండాలిగా, లేదు. సో దానికన్నా వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న అండి. అంటే ఒక రాంచీ, ఒక రాయ్పూర్, ఒక చండీగఢ్, అప్పుడు లేని ఉద్యమాలు ఇప్పుడు ఎందుకు తలెత్తాయి? ఇక్కడ కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. బీజేపీ అంతకుముందు బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రంలో ప్రభుత్వాలు నడిచినప్పుడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అప్పుడు లేని ఆందోళనలు కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఈ సౌకర్యం ఎందుకు ఏర్పడింది? ఇక్కడ ఆందోళనలు ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటంటారు? అప్పుడు భూ సమీకరణ జరిగింది, అప్పుడు పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు, గొప్ప రాజధానులు అక్కడ ఏర్పడ్డాయి. రాంచీ కావచ్చు, రాయ్పూర్ కావచ్చు, చండీగఢ్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ చండీగఢ్లో 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉంది. అక్కడ లేని ఆందోళన కేవలం ఆంధ్రప్రదేశ్కే ఎందుకు తలెత్తుంది? ఏమన్నా స్పాన్సర్డ్ ఆందోళనలని మీరు ఏమన్నా అనుకున్నారా? అంటే మీరు చాలా నిశ్చితంగా దగ్గర నుంచి చూశారు, ఆల్మోస్ట్ ప్రతి గ్రామానికి వెళ్ళినట్టు మీ డాక్యుమెంటరీ చూస్తే తెలుస్తుంది. చాలామందితో ఇంటరాక్ట్ అయ్యారు, అక్రాస్ ద గ్లోబ్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడారు. ఈ సౌకర్యం కేవలం ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఉంది? మీరు వేయాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఆవేళ అమరావతి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఎక్కడ రాజధాని పెట్టాలి అని అన్నారు. విజయవాడ, గుంటూరు పచ్చి అన్నారు, కృష్ణానది తీరాన్ని అన్నారు. మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అందరూ చెప్పారు. ఆవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో 3 రాజకీయ పక్షాలు ఉంటాయి. అధికార పక్షం తెలుగుదేశం, దానికి భాగస్వామ్యంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ. 3 ఉన్నాయి కదా, 3 ఒప్పుకున్నారు. కౌన్సిల్లో వామపక్షాలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, మిగతా అనుకున్నట్లు పార్టీలు ఉన్నాయి. కొంతమంది స్వతంత్రంగా కూడా ఉన్నారు. వారందరూ ఒప్పుకున్నారు. మొత్తం ఆవేళ 2 సభల్లోనూ ఏకగ్రీవంగా అమరావతి రాజధానిని ఆహ్వానించారు. ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదని అనలేదుగా, మాకు కావాలి అని అనలేదుగా. ముందేదో మాకు కావాలి అందరూ అనుకున్నారు. ఆ తర్వాత అమరావతి అన్న తర్వాత ఎవరు మాట్లాడలేదుగా. అయినప్పుడు మనస్ఫూర్తిగా ఆహ్వానించినప్పుడు, ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల్లో ఇక్కడి నుంచి మేము తీస్తాము అని ఎవరు అనలేదుగా, ఏ రాజకీయ పార్టీ అనలేదుగా. పైపెచ్చి ఇక్కడే కడతామని అన్నారుగా, ఇక్కడే ఉంటామని అన్నారుగా. అయినప్పుడు ఆయన ఉంటున్నాడు కదా. ఆ తర్వాత రాజధానిగా ఇది కేవలం శాసనసభ సమావేశాలకు మాత్రమే పరిమితం చేస్తాము అనేటువంటి మాట అన్నప్పుడు ఖచ్చితంగా ఆందోళన ఉంటుంది. అలా కాని పక్షంలో మీకు రాంచీలో కానీ, రాయ్పూర్లో కానీ, మరో చోట కానీ ఇంకొక ప్రభుత్వం వచ్చి మేము ఇక్కడి నుంచి మార్చేస్తామని అనలేదు. అన్నప్పుడు అలా అని ఉండి అప్పుడు ఆందోళన లేకపోతే మీ ప్రశ్న సరైనగా ఉంటుంది. అలా కాదు సార్, ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, ఆ 3 రాజధానులు తీసుకుంటారు, రాంచీ కావచ్చు, రాయ్పూర్ కావచ్చు, చండీగఢ్ కావచ్చు. ఇంత భారీ స్థాయిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వాలు అయితే అక్కడ లేవు. ఆ రాజధానులు ఏర్పడినప్పుడు నార్దర్న్ ఇండియాలో మనం చూస్తే కేవలం ఇక్కడే ఈ రకమైన ఆరోపణలు, అభియోగాలు ఎందుకు వచ్చినాయి? కేవలం ఇన్సైడర్ ట్రేడింగే కాదు, రాజధాని వెలుపల భూములు కూడా బహిరంగంగా వస్తున్న ఆరోపణ. ఒకే సామాజిక వర్గానికి చెందిన పెద్దలు, నాట్ ఆల్, వారు కొనుగోలు చేశారు. లాటరీలో కూడా వాళ్ళ పేర్లు చాలా ఆశ్చర్యంగా వాళ్ళ పేర్లు రావటం, ఇవన్నీ రకరకాల అనుమానాలకు తావు కల్పించే అంశాలు. మీరు ఏమంటారంటే, అక్కడ భూదందా అక్రమంగా జరిగింది అనేటువంటిది ఒక అభియోగం ఉంది. ప్రభుత్వం ఒక మాట చెప్పాలి, అక్కడ అక్రమ భూదందా జరిగింది కాబట్టి మేము రాజధాని మారుస్తున్నాము అని చెప్పిందా? చెప్పలేదు. ఇదిగో అక్రమ భూదందా జరిగింది అనేటువంటి అభియోగాలు ఉన్నాయి.
ఆరోపణలు వచ్చాయి, ఫిర్యాదులు వచ్చాయి. మేము దీని మీద వాకప్ చేసాము, విచారణ చేసాము. ఇదిగో విచారణ చేస్తే మాకు ఇది తేలింది, రూఢి అయ్యింది, సాక్ష్యాలు ఉన్నాయి, అంచేత మేము రాజధాని ఇక్కడి నుంచి మారుస్తున్నాం అని చెప్పమనండి, ఏమీ ఇబ్బంది లేదు. అలా చెప్తే ఇష్యూ ఉండదంటారా? దానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుందంట, బలమైనటువంటి పునాది ఉంటుంది చెప్పడానికి. ఇవాళ అక్కడ జరిగిందా జరగలేదా, జరిగిందని మీరు అంటారు, జరగలేదని ఇంకొకటి అంటారు, అది కాదు. ఇంట్లో రూఢి చేయండి ఒకటి. అయితే జరిగింది అని అనుకుందాం కాసేపు. అనుకున్నప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళది ఏమిటి, వాళ్ళ పాపం ఏమిటండి? వాళ్ళది కాదు కదా, వాళ్ళ పాపం కాదు కదా, వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ చేయలేదు. మీరు చేశారు, ఆయన చేశారు, ఏం చేశారు అనుకుందాం. మీరు ఎవరిని శిక్షించాలి? చేసిన వాళ్ళని శిక్షించాలి. మీరు చేసిన వాళ్ళని శిక్షించకుండా వాళ్ళు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఆవేళ రాజకీయ ఏకాభిప్రాయం ఉంది కాబట్టి ఇచ్చారు. ఒకవేళ ఆవేళ కనుక కొన్ని రాజకీయ పార్టీల మీద నేను ఒప్పుకోము అని ఉంటే తగ్గుండేవారేమో మనకు తెలియదు. అంచేత ఇవాళ రాజధాని మారుస్తున్నాము అని అనడానికి మీరు ఒక బలమైనటువంటి కారణం చెప్పండి. ఒకటి. ఇంకోటి, రాజధాని అక్కడే ఉండాలి అని నేనేం మొండిపట్టు కొట్టేటువంటి కాదు. ఎందుకంటే నాకు రాజధాని ఎక్కడున్నా రాజధాని ఉండాలని కోరుకుంటున్నాను. ఒకటి, 7 సంవత్సరాల తర్వాత కూడా మనం రాజధాని లేకుండా ఉండడం అనేటటువంటిది మంచిది కాదు, వాంఛనీయం కాదు అనేది నాది నాది నా 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 మౌలికమైనటువంటి అంశం అది. ఒకటి. 2, ఒక రాజధాని ఉండాలా, 3 ఉండాలా, 5 ఉండాలా, 13 ఉండాలా, అసలు రాజధాని ఉందా అనేది అందరి గురించి చర్చించుకోండి. మన రాష్ట్రానికి ఒక రాజధాని కాదు, 5 ఉండాలి, 10 ఉండాలి, 13 ఉండాలి, అన్ని జిల్లాల్లోనూ ఒక్కొక్క రాజధాని కావాలి అనుకోండి, తప్పేం లేదు. అనుకున్నారా? లేదు. మనం 5 ఉప ముఖ్యమంత్రులు పెట్టుకున్నాం, 5 రాజధానులు పెట్టుకోండి కాదంటారు. కానీ బాస్ గారు, ఇది రాజధానికి సంబంధించినటువంటి విషయం, రాష్ట్రం యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం, పరిపాలనకు సంబంధించినటువంటి విషయం, పరిపాలన అందరికీ అందుబాటులో ఉండాల్సినటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి రాజకీయ సమాజం కూర్చొని మాట్లాడుకోండి. అయితే ఇక్కడ ఎలా కనబడుతుంది? ఒకటి, మీరు ఇందాక అన్నట్టుగా అంత భూదందా జరిగింది కాబట్టి చెప్పమనండి, ఇబ్బంది ఏం లేదు. లేదు, ఇది అనువైనటువంటి ప్రదేశం కాదు అని చెప్పి మేము మారుస్తున్నాం అని చెప్పండి. లేదు, అసలు ఇక్కడ అక్కడ మరో చోట ఇంకా బాగుంటుంది చెప్పండి, దాన్ని మీరు రుజువు చేయండి, రూఢి చేయండి, పర్వాలేదు. ఏదో ఒక బలమైన కాజ్ చూపించాలంటారు. సంభాషణ ఉండాలి, చర్చ ఉండాలి. డైలాగ్ ఎందుకు లేదంటారు? అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య, అధికార పక్షానికి పక్కన పెడదామండి. అసలు ప్రభుత్వానికి ఆందోళన చేస్తున్న వాళ్ళకి ఉండాలి. ఇప్పుడు హర్యానా, పంజాబ్లో రైతులు ఉద్యమిస్తున్నారు, 5 సార్లు 3 సార్లు మాట్లాడారు. ఇప్పటికీ మనం మాట్లాడాలి కదండి. ఇప్పుడు పౌరులుగా మీరు కానీ నేను కానీ 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వరకు పట్టించుకునడం సబబా? అంటే ఈ ప్రభుత్వం చాలా అనార్కిస్ట్గా మన పౌరులుగా 5 సంవత్సరాలు ఒకసారి ఓటేసి 5 సంవత్సరాల వరకు మళ్ళీ మన ప్రభుత్వం ఏం చేస్తుందో పట్టించుకోకుండా ఉండడం అనేది సరైనటువంటిది కాదు, ఒప్పుకుంటారు కదా. అలాగే ఒకసారి ఓటు వేయించుకుని 5 సంవత్సరాలు మీతో మాట్లాడకుండా ఉండడం కూడా ప్రభుత్వం దృష్టిలో చూస్తే అది కూడా మంచిది కదా. అంటే మరో 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటారని ఆ పార్టీ వాళ్ళు భావిస్తున్న ఒక నేపథ్యంలో ఈ రకమైన ధోరణి వాళ్ళకి కూడా వాంఛనీయం కాదు. అంటే 30 ఏళ్ళు ఉండొచ్చు, 50 ఏళ్ళు ఉండొచ్చు, 2 ఏళ్ళు ఉండొచ్చు, 5 ఏళ్ళు ఉండొచ్చు, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే జ్యోతి బసు గారు దగ్గర 25 ఏళ్ళు పైన పెట్టేశారు. అది వాళ్ళు అనుకున్నారా? కాదు కదా. కొంతమంది 2050 వరకు ప్రణాళికలు వేసుకున్నారు, 19లోనే వాళ్ళు వెళ్ళిపోయారు. చెప్పలేము. సో అంటే ఇక్కడ ప్రధానంగా తీసుకున్న మౌలికమైన అంశం, మీ డాక్యుమెంటరీ సాంతం చూస్తే ఒక అంశం ఏమన్నా మిస్ అయ్యారా, లేకపోతే అదేమన్నా ఉద్దేశపూర్వకంగా ఇగ్నోర్ అయిందా? అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ డాక్యుమెంటరీ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు అంటున్నారు, త్యాగం చేసిన రైతులు అంటున్నారు. త్యాగం చేసే ముందు ప్రభుత్వానికి రైతులకి మధ్య ఏమన్నా ఎంఓయూ నడిచిందా?
ఎంఓయూ అయితే ఉందనేది అప్పటి ప్రభుత్వం చెబుతున్నమాట. దానికోసం వాళ్ళకి సంవత్సరానికి ఇంత ఇస్తున్నామని ఆ ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం కూడా ఇచ్చే ప్రయత్నం కొంతవరకు చేసింది, మళ్ళీ కొన్ని చోట్ల ఆగిపోయినట్టు. ఉచితంగా ఇస్తే అది త్యాగం అవుతుంది. ఒక అండర్స్టాండింగ్, ఒక అవగాహనతో ఇస్తే అది త్యాగం ఎలా అవుతుంది? దాన్ని మీరు డిఫైన్ చేయగలరు? వాసు గారు, మీరు నా డాక్యుమెంటరీ కాస్త శ్రద్ధగా చూస్తే త్యాగం చేసేది మాట నేను ఎక్కడ అర్థం. నిజానికి నేను డాక్యుమెంటరీలో ఏమన్నానంటే, భూములు ఇవ్వడానికి రైతుల్ని ఒప్పించడంలో ప్రభుత్వం చాలా కష్టపడాల్సి వచ్చింది, బ్రహ్మ ప్రయత్నం చేయాల్సి సిరీస్ ఆఫ్ సిట్టింగ్స్ నడిచినాయి, అది వాస్తవం. బ్రహ్మ ప్రయత్నం చేయాల్సి వచ్చిందనే మాట నేను అన్నాను. తర్వాత వారి నుంచి భూ సమీకరణ చేయడానికి ప్రభుత్వం తన సర్వశక్తులు ఒడ్డింది అనేటువంటి మాట కూడా అన్నాను. అయితే ఇక్కడ ఒప్పందం ఉంది కదా. భూములు ఇచ్చేసి వెళ్ళిపోయినటువంటి భూ సేకరణ అని అంటే, భూమి కొన్నాం అనుకోండి, ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధం. ఇది సమీకరణలో ఎలా ఉంటుందంటే, రాజధాని నిర్మాణంలో ఆ ప్రాంత రైతులు భూములు ఇచ్చినటువంటి వాళ్ళు భాగస్వాములు, నాట్ సెల్లర్స్, దే ఆర్ పార్ట్నర్స్. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంచేత ప్రభుత్వం తరపున సిఆర్డిఏకి ఒక్కొక్క రైతుకి ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందంలో నువ్వు ఎకరం ఇస్తున్నావు, ఎకరం ఇస్తే నీకు ఇన్ని వందల గజాలు నీకు ఇంటి స్థలానికి, ఇన్ని వందల గజాలు నీకు కమర్షియల్ ప్లాట్, వాణిజ్య ప్లాట్ ఇది అనుకున్నాం కదా. తర్వాత 10 సంవత్సరాల పాటు కౌలు రూపంలో వాళ్ళకి, కౌలు స్థానంలో వాళ్ళకి ఇది ఇచ్చాం కదా. అట్లాగే అక్కడ పని కోల్పోతున్నటువంటి కూలీలకి కొన్ని సదుపాయాలు కలగజేసాం కదా, వాళ్ళకి పెన్షన్ పెట్టాం కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. అంచేత త్యాగం చేశారని ఎవరన్నా. అయితే ఒక ప్రభుత్వం అడిగింది, ఏ రైతు కూడా భూమి ఇవ్వడానికి ఎక్కడ ఒప్పుకోరండి, ఒప్పుకోడు కదా. అమ్మడానికి రైతు అమ్ముతున్నాడంటే ఇక అసలు ఇక వేరే దిక్కు లేక గత్యంతరం లేక అమ్ముతారు తప్ప భూమిని, తెలుసు కూడా వ్యవసాయ నేపథ్యం, వ్యవసాయ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడు తెలుసు కదా. ఎవరు ఇస్తారండి? అంటే వాళ్ళని ఒప్పించి ఇలా ఉంటుంది మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది, ఇంకోటి చెప్తే వాళ్ళని నచ్చ చెప్పి కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు, కొన్ని ఊళ్ళు ఇచ్చారు. అంత అయిన తర్వాత చేశారు. సరే, ఏం చేసినా అందులో తప్పులు ఉన్నాయంటే తప్పులు ఉన్నాయని చెప్పండి, ఒప్పులు ఉన్నాయని చెప్పండి. అలా తప్పులు చేశారు కాబట్టి మేము ఇక్కడ మారుస్తున్నామని చెప్పండి. అక్కడ అక్రమ భూదందా జరిగింది కాబట్టి మేము మారుస్తున్నామని చెప్పండి. లేకపోతే ఇదంతా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మారుస్తున్నామని చెప్పండి. నేను కాదంటలా. మీరు మార్చడానికి మీరు ఒక ప్రాతిపదిక చెప్పండి, ఒక ప్రమాణం, అంతే కదా. సో ఈ చెప్పే క్రమంలో అంటే పరకాల గారు సీరియస్గా ఒక ప్రశ్న, డాక్యుమెంటరీ చూస్తే చాలా ఎలైట్ సెక్షన్స్ని అన్నింటినీ ప్రభావితం చేసింది. ఏ పార్టీని మీరు వదిలిపెట్టలేదు. బీజేపీని ఏకేశారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అసలు ఈ విభజనకి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన దుర్మార్గాన్ని పాల్పడింది చెప్పారు. తర్వాత ఈ అవకాశాన్ని తెలుగుదేశం ఎలా వినియోగించుకుంది చెప్పారు. ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ లేదు, ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నారు, పార్టీతో సంబంధం లేదు. అలాగే ఆ రోజు ఒప్పుకున్న వైఎస్ఆర్సీపీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కన్వీనియంట్గా దీన్ని పక్కనకి తోసేసే ప్రయత్నం, లేదా 3 రాజధానుల ప్రయత్నం అనే ఒక ప్లాట్ఫామ్ తయారు చేయడాన్ని మీరు తూర్పారబట్టారు. ఇవన్నీ పక్కన పెడితే పరకాల వెనుక ఒక బలమైన శక్తి ఉంది, ఆ శక్తి ఈ డాక్యుమెంటరీ ఆయన చేత చేయించింది అని ఒక విమర్శ కావచ్చు, ఆరోపణ కావచ్చు, మీరేమంటారు? ఏ శక్తిని ఎవరిని ఊరుకోలేదు నేను. ఏ శక్తి ఉంటుంది అందరికీ? దీనివల్ల నేను తీసిన తర్వాత, చూసిన తర్వాత, ముందు నేను టీజర్స్ విడుదల చేసినప్పుడు ఒక పక్షానికి చెందినటువంటి వారు ఏమంటారంటే, ఇది ఒక పక్షానికి అనుకూలంగా తీస్తున్నటువంటిది అనుకుని నా మీద సోషల్ మీడియాలో, తెలుగుదేశానికి అనుకూలంగా ఓపెన్గా దానికి మీరు దాపరికం అక్కర్లా, తెలుగుదేశానికి అనుకూలంగా పరకాల గారు ఈ డాక్యుమెంటరీ తీశారని సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఏది బేసింగ్ ఆన్ టీజర్స్ దాడి బాగా జరిగింది. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఇదేంటి మమ్మల్ని కూడా అన్నాడు ఇది అని వీళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. అంచేత ఇది ఇప్పుడు నాకు ఒకరికి అనుకూలంగాను ఒకరికి వ్యతిరేకంగాను డాక్యుమెంటరీ తీయాలి, లేకపోతే ఇంకోటి ఏదో మాట్లాడాలనేటువంటి అవసరం నాకు లేదు.
ఆ మనస్తత్వం కూడా కాదు నాది. కానీ రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, ఈ తిలాపాపంలో తలా పిడికలు అందరికీ భాగస్వామ్యం ఉంది. ఎక్కడి నుంచి ఉంది? రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఇవాళ రాజధాని విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాల వరకు ఉంది. ఎవ్వరూ ఇందులో తక్కువదని లేదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి వాళ్ళు A1 ఇందులో, ప్రతి ఒక్కరు, ప్రతి రాజకీయ పార్టీ కూడా A1. సో A2 A3 లేరు, ఓన్లీ A1. అందరూ A1 లేదు. ఎందుకంటే విభజన, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇది కాదండి. నేను ఈ మాట కూడా చెప్పాను, 2014 ఎన్నిక నువ్వా నేనా అంటే జరిగింది కదా. ఎంత తక్కువ 2% తారతమ్యం తేడాతోటి. అయితే వాళ్ళిద్దరూ చేసినటువంటి వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు చూస్తే అసలు అలా ఉందా? ఎంత అంటే కొత్త రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొత్త రాష్ట్రం కాదండి, 29వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ రాష్ట్రం అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక రాష్ట్రం. హఠాత్తుగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. పరిశ్రమలు లేవు. సేవా రంగం, ఐటీ రంగం హైదరాబాద్లో ఉండిపోయింది, అక్కడ లేదు. ప్రత్యేక హోదా ఇస్తారో ఎవరో తెలియదు, మొత్తానికి ఎగ్గొట్టేసేది. అది రాజధాని లేదు, ఉద్యోగుల విభజన జరగలేదు, నిధుల వర్గీకరణ సరిగ్గా జరగలేదు, ఉద్యోగులది ఏది లేకుండా ఉన్న ఇల్లు, మొత్తం ఇళ్ళు, భవనాలు అన్నీ అలా ఉన్నప్పుడు అందరూ కలిసి సరే ఎన్నికలు ఏదో అయిపోయింది కదా, అందరం కూర్చుని మనం ఈ రాష్ట్రం బాగు చేద్దాం అనేటటువంటి ఒక స్పిరిట్ ఎందుకు తెచ్చుకోలేదు మనం? మీరు ఒకసారి ఆలోచించండి వాసు గారు. మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో వచ్చిందో మీకు తెలుసు. ఇక్కడి నుంచి కొన్ని లక్షల సేవలు అటువైపు, అటు నుంచి కొన్ని లక్షల సేవలు ఇటువైపు రైళ్లలో. అంత జనాభా మార్పిడి మన ఆధునిక ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరిగింది? అంత జరిగినప్పుడు ఆ సమయంలో, ఆ నేపథ్యంలో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, తాత్కాలిక ప్రధానమంత్రి, ఇంటర్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎన్నికలకు ముందు బిఆర్ అంబేద్కర్ కాంగ్రెస్ని, గాంధీజీని, నెహ్రూని అంత నిశితంగా విమర్శించినటువంటి సమకాలీన రాజకీయ నాయకుడు మనకు ఉంటారు. ఆయన తెచ్చుకుని లామంత్రిగా చేసుకుని రాజ్యాంగ రచన ఆయనకి అప్పచెప్పారు. అంతేగాని నన్ను తిట్టాడు, నా పార్టీ కాదు అని. అంటే ఆ తరం నాయకులు దార్శనికులు కాబట్టి శ్యామప్రసాద్ ముఖర్జీ హిందూ మహాసభ ఆయన తీసుకొచ్చి క్యాబినెట్ పెట్టుకున్నారు. ఈ దేశం ఇంత అతలాకుతలం అయిపోయి మన స్వాతంత్రం సంపాదించుకున్నాం కదా, మన ఆర్థిక వ్యవస్థని ఎవరు బాగు చేయగలరు, ఎవరు దీన్ని సరిగ్గా నడపగలరు అని అంటే ఎవరు చెప్పారు? షణ్ముఖం శెట్టి అని ఒక ఆయన ఉన్నారు, ఆయన బాగా చేస్తారని. ఎక్కడుంటే తమిళనాడులో ఉంటారు, మెడ్రాస్లో ఆయన తెచ్చుకున్నారు. ఎవరు? జస్టిస్ పార్టీ బ్రిటిష్ వాళ్ళ తొత్తు, కాంగ్రెస్ ఉద్యమానికి, జాతీయవాదానికి వాళ్ళ వ్యతిరేకులు అన్నటువంటి వారిని కూడా తెచ్చుకుని ఆర్థిక మంత్రి చేసుకున్నాడు నేను. ఎందుకు చేసుకున్నాను? అంత కలిసి చేసుకోవాలి. విజనరీస్. మరి మనం చేసుకోవద్దండి కొత్త రాష్ట్రం. పాత రాష్ట్రం, నడుస్తూ ఉన్నటువంటి రాష్ట్రం, మామూలుగా ఉన్నటువంటి రాష్ట్రం, అన్నీ ఉన్నటువంటి రాష్ట్రం, వడ్డించిన విస్తరణ ఉన్నటువంటి రాష్ట్రం, అది వేరే విషయం. కొత్త రాష్ట్రం, తాడు బొంగరం లేనటువంటి రాష్ట్రం, రాజధాని లేనటువంటి రాష్ట్రం, వనరులు లేనటువంటి రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆవేళ ఉన్నటువంటి అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం రెండూ కలిపి మిలాఖత్ అయ్యి మనల్ని విడగొట్టినటువంటి నాటకం. మరి ఎలా? సో రాజధాని విషాదం పర్యవసానాలు ఎలా ఉన్నాయంటే, విషాద తదనంతర పరిణామాలు ఎలా ఉన్నాయనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత ప్రభాకర్ గారితో అడిగి తెలుసుకుందాం. చిన్న బ్రేక్.
సార్ చెప్పండి, అంటే విషాదం అనేది మీరు హైలైట్ చేసిన పాయింట్ మీ డాక్యుమెంటరీలో. ఇది ఏది ఆయన 3 రాజధానుల ప్రకటన చేసిన తర్వాత ఏర్పడిన విషాదం, దాని కంటిన్యూన్స్ కూడా చూస్తున్నాం. కానీ ఈ విషాదాన్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాత్రమే ఎందుకు హైలైట్ చేస్తూ చూపించింది? ఇది ప్రజల విషాదంగా మొత్తం మీడియా ఎందుకు చూపలేకపోతుంది? దీనికి ఏమైనా నిర్దిష్టమైన కారణాలు మీరు ఏమైనా ఫైండ్ అవుట్ చేయగలిగారు? దానికన్నా ముందు ఇంకొక విషయం ఉంది భాస్కర్. రాజధాని విషాదం, రాజధానికి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు విషాదం అని అనుకోవడం లేదు? ఎందుకు దీని మీద ఉద్యమం చేయడం లేదు? ఎందుకు దీని గురించి ఆందోళన పట్టలేదు? ఎందుకు బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ఎందుకు మాట్లాడలేదు? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏమయ్యా మనకి రాజధాని లేకుండా చేశారు, ఏంటి దీని సంగతి అని ఎందుకు అంటలేదు? అది కూడా ఆలోచించాలి. ఇంత నిర్లిప్తత ఎందుకు ఉంటారు? సరే, అంటే మీరు ఒకటి సార్, మీరు చాలా నిశ్చితంగా మీరు గ్రామాలు 30 గ్రామాల ఎన్నో వాటిలో పర్యటించారు, 23 గ్రామాలు పర్యటించి చూశారు. ఈ పర్యటనలో మీరు, అంటే నేను అడగదలుచుకున్న ప్రశ్న, మీరు గుంటూరు నగరాన్ని, విజయవాడ నగరాన్ని ఎందుకు విస్మరించారు? ఎందుకని వాళ్ళు ఓన్ చేసుకోలేకపోతున్నారు? అదే అడుగుతున్నాను నేను. అంటే నా అబ్జర్వేషన్ ఒకటి మీతో షేర్ చేసుకోవాలి. 30వ గ్రామం ఎందుకు దీని గురించి ఆందోళన పడటం లేదు? పక్కన ఉన్న మంగళగిరి కూడా ఎందుకు ఆందోళన పట్టలేదు? పక్క జిల్లా ఎందుకు పట్టలేదు? అదే అంటే మనం ఈ రాజధాని ఏమైతే మనకేమిటి, ఎక్కడుంటే మనకేమిటి అనే నిర్లిప్తతలో వెళ్ళిపోయామా? ఓకే, ఇప్పుడు సామాన్యులందరూ కూడా వీధిలోకి వస్తారని మనం ఎప్పుడు అనుకోకర్లేదండి. మనకి గాంధీజీ నడిపినటువంటి జాతీయోద్యమంలో కూడా ప్రతి వాళ్ళు ఎక్కడ కాదు, ఆ ఊళ్ళో కాస్త తెలిసినటువంటి వాళ్ళు, కాస్త ఆ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు అందరూ పాల్గొన్నారు. మనకి రాజకీయ పక్షాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, మేధావి వర్గం ఉంది, మన విశ్వవిద్యాలయాలు ఉన్న చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారు, చదువు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, మనకి మంచి పేరెంటింగ్ అయినటువంటి న్యాయవాదులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, కవులు ఉన్నారు, రంగస్థల నటులు ఉన్నారు, ప్రయోక్తులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, పుస్తకాలు వెలువరించేటువంటి వాళ్ళు. ఒక చిన్న కంపారిజన్, ఇదే ఒక పొరుగునున్న తమిళనాడు, ఒక కర్ణాటకను, లేకపోతే తెలంగాణను చూస్తే కనుక ఒక కాజుకు సంబంధించి ఉద్యమం ఉద్భవించినప్పుడల్లా, ఉద్యమం లేవనెత్తినప్పుడల్లా సంఘటితమైన ఒక ప్రజా శక్తిని మనం అక్కడ చూడగలిగాం. ఇక్కడ ఎందుకు లోపించిందని మీరు అనుకుంటున్నారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? అది మౌలికమైనటువంటి ప్రశ్న వేశారు వాసు గారు మీరు. ఈ రాష్ట్రం, ఈ జాతి, ఈ ప్రజ ఇంకా ఏమీ పట్టించుకోరా? మిగతావన్నీ చూద్దామండి. మిగతావి ఉద్యోగం ఉందా లేదా, చదువు ఉందా లేదా, బడి ఉందా లేదా, ఆసుపత్రి ఉందా లేదా, మరొకటి ఉందా లేదా, మరి ఇవి 60-70 ఏళ్ళ నుంచి ఉన్నాయి. ఇంకో 60-70 ఏళ్ళు ఉంటాయి, ఇంకా ఉంటాయి కూడా. ఏదో ఒకటి రోడ్లు సరిగా ఉన్నాయా లేదా, మనకి మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా లేదా, నీళ్ళు వస్తున్నాయా లేదా, పారిశుద్ధ్యం బాగుందా లేదా, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ ఒక్క విషయాన్ని మనం పరిష్కారం చేసుకుని, ఓకే ఇది మన రాజధాని అనుకుందాం అని ముందుకెళ్ళాలి కదా. ముందుకు వెళ్ళకుండా ఉన్నటువంటి ఈ అనిశ్చితి పరిస్థితి ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళందరూ, పెద్దలందరూ, వైద్యులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, ఆచార్యులు, రంగస్థల నటులు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, సమాజంలో కాస్త ప్రతిష్ట ఉండి నిలబడి ఉన్నటువంటి వారు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్య సంఘాలు, అందరూ వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ, మనకు దీని గురించి ఆలోచించుకోవాలి. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి, చాలా హైలైట్ చేయాల్సిన విషయం ఉంటుంది. విజయవాడ ఉద్యమాలు, ఎన్నో ఉద్యమాలకు వేదిక విజయవాడ తీసుకోవచ్చు. కమ్యూనిస్టు ఉద్యమాలు ఎన్నో అక్కడ, గుంటూరు చైతన్యానికి స్ఫూర్తి గుంటూరు. ఈ 2 నగరాల నుంచి లోగడ ఉన్న స్ఫూర్తి ఇప్పుడు ఎందుకు కొరవడింది? మీ అబ్జర్వేషన్ ఏంటి? అర్థం కావట్లేదు నాకు. ఒకటి. రెండవది, రగల్చాలి అనేటటువంటి ఒక తాపత్రయం, ఫైర్ ఎందుకు ఇగ్నైట్ కావట్లేదు? కావాలి కదా. చాలా దురదృష్టం. ఇంకొకటి, ఉద్యమాల అణచివేత విషయం. అంటే నేను ఇంకొక విషయం చెప్పాలి బాస్ గారు. అంటే వీళ్ళందరూ కూడా వచ్చేసి అమరావతి ఉండాలి అని చెప్పమని కూడా నేను అంటలేదు. మీరు అంటలేదు, ఓకే, అది కూడా అంటలేదు. ఎక్కడో చోట ఉండాలి కదా.
3 ఉండాలి, 5 ఉండాలి, 10 ఉండాలి, 12 ఉండాలి, అసలే వద్దు, ఏదో ఒకటి ఒక తీర్మానానికి రావాలి కదా. ఎందుకు రావడం లేదు? ఎందుకు మాట్లాడుకోవట్లేదు? ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేదు? రాజకీయ పక్షాల గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేదు? ప్రభుత్వం ఏమన్నా అణిచివేస్తుంది అటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా, ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, ఇంకో చోట ఉన్నటువంటి ఏడీఎంకే ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్నటువంటి యడ్యూరప్ప ప్రభుత్వం కానీ, నవీన్ పట్నాయక్ కానీ, ఎవరు ఉండండి, ఎవరు ప్రభుత్వం అంటేనే అది వారికి వ్యతిరేకంగా ఏదైనా ఒక భావజాలం వస్తే దాన్ని అణిచివేయడానికి, దాని తీవ్రత మోతాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉందేమో, దాన్ని ప్రతిఘటించడానికి చూస్తారు. కానీ ఊరుకోకూడదు. చైతన్యమైనటువంటి ఒక ప్రజానీకం ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మీకు తిరగబడడానికి, ప్రశ్నించడానికి, నిరసన తెలియజేయడానికి, అభ్యంతరాలు తెలియడానికి వాళ్ళు మీకు అనుమతులు ఇస్తారండి? ఇవ్వరు. గాంధీజీ అనుమతులు తీసుకుని చేశారా? టంగుటూరి ప్రకాశం గారు అనుమతులు తీసుకుని చేశారా? పుట్టి శ్రీరాములు గారు అనుమతులు తీసుకుని చేశారా? ఎవరు అనుమతులు తీసుకుని చేస్తారు? అనుమతులు కాదు, ఇది మన హక్కు. ఇది అసలు ప్రజాస్వామ్యంలో మన ఒక మౌలికమైనటువంటి విలువ. మీ అభిప్రాయం వేరే ఉండొచ్చు, నా అభిప్రాయం వేరే ఉండొచ్చు, కానీ మధ్యలో మాట్లాడుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు డైలాగ్ అయితే ఉండాలి కదా. రాజకీయ పక్షాలని మాట్లాడుకోవాలి, ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడాలి. అంతకు ముందు లేదు, ఇవాళ లేదు. ఇది జరగకూడదు. ఇది మీరు సలహాదారుగా ఉన్నారు. ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వ అధినేతకి ఆ సమయంలో, మీరు సలహాదారుగా ఉన్న సమయంలో, ఈ ధోరణి సరికాదు, మనం ఒక డైలాగ్ తోటి వెళ్ళాలి అని చెప్పిన సందర్భం ఏమన్నా ఉందా? మీరు చెప్పగా ఆయన విన్న సందర్భం ఏదైనా ఉందా? ఇప్పుడు సలహాదారుగా నేను ఏ సలహా ఇచ్చాను, వారు ఎంత విన్నారు, ఏం వినలేదు అనేటువంటిది మనం బహిరంగ చర్చించడం అనేటువంటి సబబు కాదనుకోండి. అది దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడకూడదు. అది ఇప్పుడు ప్రస్తుతం కూడా కాదు. అది అయితే మామూలు నేను ఇటువంటి సందర్భాల్లో ఏ సందర్భం అంటే ఇటువంటి సందర్భాలు అది సబబు కాదు. అంటే కొన్ని డిస్క్రీట్గా ఉండేవి ఉంటాయి, సలహాదారుగా అన్ని డిస్క్రీట్గానే ఉంటాయండి. అది సబబు కాదు. అంటే ఆంతరంగికంగా సమావేశాలు జరుగుతున్నప్పుడు, అభిప్రాయాలు వ్యక్తం చేసుకునేటప్పుడు, అవి ఏం చేసాము, ఎట్లా చేసాము, విన్నారా, వినలేదా, ఎంతవరకు విన్నారు, మేము చెప్పామా, చెప్పలేదా, ఇవి మనం బయట చర్చించుకోవాల్సినటువంటి అంశాలు. బయట చర్చించదగిన అంశాలు ఏమైనా ఉన్నాయి? నా నియమం అది చర్చించుకో. అంటే కొంతమంది కొన్ని చర్చించవచ్చు, కొన్ని చర్చించకూడదు, ఏ కేటగిరీ, బి కేటగిరీ అని పెట్టుకోవచ్చు. బట్ నా నియమం ఏంటంటే, నేను నా విధి నిర్వహణలో నేను ఏం చెప్పాను, ఏం చెప్పలేదు, దానికి ఏ స్పందన ఉంది, ఏ స్పందన లేదు అనేటువంటిది నేను బహిరంగంగా చర్చిస్తాను. ఓకే, అది పూర్తిగా ఆంతరంగికం. ఓకే, సో అది పక్కన పెడితే, అంటే బయట ఇప్పుడు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా, అలాగే డిఫరెంట్ ప్లాట్ఫామ్ నుంచి మీరు ప్రజల్ని, ప్రభుత్వాన్ని చాలా దగ్గర నుంచి పరిశీలించారు, ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా చూశారు. ఉద్యమాలు లేవనెత్తినప్పుడు, లేకపోతే ఉద్యమాలు తమంతట తాముగా ఉద్యమాలు బయలుదేరినప్పుడు ప్రజానికి ఆ ప్రభుత్వం వివరించిన తీరలా ఉంది. అప్పట్లో అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాజ్యం చేసిన తెలుగుదేశం కానీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ, వీళ్ళు అడ్రస్ చేసిన విధానాలు ఎలా ఉన్నాయి ఉద్యమాలు? ఒక చిన్న సవరణ భాస్కర్, నేను జర్నలిస్ట్ అయితే కాదు, నాకు ఓకే మీలాగా శిక్షితమైనటువంటి జర్నలిస్ట్ని కాదు, అందులో నాకు ప్రవేశం. ఎంతోమంది జర్నలిస్ట్ని తయారు చేసిన వారు. అంటే నేను పబ్లిక్ డిస్కోర్స్ పట్ల నాకు ఆసక్తి ఉంది కాబట్టి మీతో మాట్లాడడమో, లేదా మాట్లాడించడమో, లేదా ఇట్లా చేసేమో దానికి నాకు అందులో దాంట్లో ప్రవేశం లేదు. ఒక సవరణ అయిపోతే, నేను ఇంత చెప్పినట్టుగా ఏ ప్రభుత్వము కూడా అనుసరణీయమైనటువంటి పద్ధతిలో నిరసనల పట్ల వారు వైఖరి లేదు. ఓకే, ఈ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం కానీ. ఇప్పుడు కాపు ఉద్యమాన్ని ఆవేళ ప్రభుత్వం డీల్ చేసినటువంటి విధానం ఎవరు హర్షించరు. వాళ్ళు తప్పు చేశారా, తప్పు చేయలేదా అనేది కాసేపు పక్కన పెట్టండి. ఇవాళ వీడు డీల్ చేస్తున్నటువంటి విధానం కూడా సరైనటువంటిది కాదు. మనం చూస్తున్నాం కదా, ఆడవాళ్ళని, పిల్లల్ని, పెద్దవాళ్ళని, వృద్ధుల్ని ఎంత అమానుషంగా వాళ్ళ మీద లాఠీచార్జ్ జరిగిందో మనం చూసాం. మీరే చూపించారు మీ టెలివిజన్స్లో. అలా చేస్తారండి. ఏముందండి, ఒక మంత్రి ఉపసంఘాన్ని, లేకపోతే ఒక ఉపసంఘాన్ని వేయండి, అందులో 10 మంది రమ్మనండి, మీరు కూర్చోండి, మాట్లాడండి. ప్రజాభిప్రాయం వారు చెప్పినటువంటి దానికి మీరన్నా అంగీకరించాలి.
మీరు ఏదైనా ఒక మాట చెప్పి వారికి నచ్చ చెప్పగలగాలి. లేదు ఇప్పుడు మధ్య మార్గంగా ఏదో ఒక ప్రతిపాదన రావాలి. మనం ప్రజాస్వామ్యం అంటే ఏమిటండి? ప్రజాస్వామ్యం అంటే అందరూ ఒక అభిప్రాయంతో ఉంటారనేది కాదు కదా. మీ అభిప్రాయం మీది, మా అభిప్రాయం మాది. ముండే మతా భిన్న. ప్రతి వారి మస్తిష్కంలోనూ ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. కానీ మనం మొట్టమొదటి మౌలికమైనది ఏంటంటే మనం మాట్లాడుకోవాలి. రెండోది, మాట్లాడుకున్న తర్వాత ఒక ఏకాభిప్రాయానికి రావాలి. అంటే మీరు కొంత సడలాలి, నేను కొంత సడలాలి. మీరు కాస్త పట్టు విడుపులతో ఉండాలి, నేను కాస్త మధ్య మార్గంగా ఇద్దరికీ ఒప్పంది. అది రాజకీయ ప్రక్రియ. ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రక్రియ అది. అంతేగాని మై వే హైవే ఆర్ నో వే అనేది కాదు కదా. మై వే ఆర్ హైవే కాదు కదా. అని ఒప్పించగలగాలి, లేకపోతే ఒప్పుకోగలగాలి. ఇది ఇవాళ మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి లోపం. ఇది సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే మంచిది. ఆఫ్టర్ ఆల్ ఎవరండి వీళ్ళందరూ మన ప్రజలే కదా, మనకు ఓటేసినటువంటి వాళ్ళే కదా. రేపొద్దున మళ్ళీ మనకు ఓటేయాలి కదా. వీళ్ళందరూ అవసరం లేదు అనుకోవడానికి కాదు కదా. మీకు ఓటు వేయకపోయినా కూడా వాళ్ళు మన ప్రజలే కదా. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా వెనకాల పార్టీ ఉండదు లేదు కదా. అంచేత ఎవరికైనా మనందరం కూడా మీలాంటి వాళ్ళందరూ చెప్పాల్సింది ఏంటంటే, నాకు మాట్లాడు. మేబీ నువ్వు చక్కగా నీలో ఉన్నటువంటి ఆలోచనలు వాటి ఇంత మంచి ప్రభావం ఉంటుంది అని కనుక వారికి నచ్చగలిగితే వారు నిజంగా మాట వింటాను మనకు తెలియదు. ఎందుకు విన్నాను, ఎందుకు అనుకోవాలి ముందు. ఇదిగో నేను 10 సార్లు మాట్లాడాను అయినా వినలేదు కాబట్టి నేను ఇప్పుడు లాఠీ ఎత్తుతున్నాను అని అంటే ఎంతో అంత ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. అసలు అటువంటిది ఏమీ లేకుండానే ఉద్యమాలు నడిచివేసే ప్రక్రియ. సరే, ఇంత సుదీర్ఘంగా 2014 పోస్ట్ 2014 డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభలోకి ఈయన వెళ్ళకపోవడం, ఈయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సభలో ఆయన వ్యక్తం చేస్తున్న నిరసనలు, ఎప్పటికప్పుడు చంద్రబాబుని టార్గెట్ చేసే విధంగా సభలో డిస్ప్లే చేయడం, అంటే అది ఆయన లోగడ ఆయన చేశారు, అదే వాళ్ళు ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. ఈ వాతావరణాలన్నీ కాసేపు పక్కన పెడితే ఒక్కసారి మధ్యప్రదేశ్లోకి వెళ్ళి చూస్తే గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్, కమల్నాథ్ పరస్పరం ఒకే వేదిక మీద ఆయన రాజ్యం చేశాను అయిపోయింది, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారు, వెళ్ళి అభినందించిన తీరు మన రాష్ట్రంలో కనపడుతుందని మీరు ఎప్పుడైనా అటువంటి ఆలోచన కానీ ఎప్పుడైనా మీకు వస్తుందా? అంత సుహృద్భావ వాతావరణం మనకు వస్తుందని మీరు అనుకుంటున్నారా? అయితే బాగుండు అని ఉందండి, అవ్వదు అని భయం కూడా ఉంది. అవుతుంది అనిపించట్లా. అంటే అంత ద్వేషపూరితమైనటువంటి వాతావరణం అప్పుడు జరిగింది. 2014లో కూడా జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ఇది ఎంత తప్పండి. ఇది అవసరమా సార్? అవసరమే కాదు. ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రతిపక్షమే కానీ వైరిపక్షం కాదు కదా. వాటికి కూడా మీరు ఒకసారి కేంద్ర స్థాయిలో చూడండి. పూర్వ ప్రధానమంత్రి కొత్త ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం పెడతారు, కూర్చుంటారు. వాజ్పేయి గారైనా లేకపోతే మన్మోహన్ సింగ్ అయినా ఎవరైనా కూడా మనం చూస్తున్నాను. అంతకుముందు చాలా మనం సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని మనం మిస్ అవ్వబోతూ ఉంటామా? ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుంది అనుకుంటారు. మీరందరూ దీని గురించి ఒక చర్చ జరిపి కాస్త చైతన్యం తీసుకొస్తే ప్రజలు దీన్ని తిరస్కరిస్తారు, దీన్ని చీ అంటారు. ఏమిటి ఎంత చాకుబారుగా వ్యవహరిస్తున్నారు మన రాజకీయ నాయకులు, మన నాయకులు అని అనుకుంటారు అనేటువంటి భయం వీరికి ఉంటే కనీసం నిజంగా మనస్ఫూర్తిగా లేకపోయినా నవ్వు పులుగునని వచ్చి కూర్చుంటారు. పరగలిగారు అంటే చాలా నిశ్చితమైన అబ్జర్వేషన్స్ మీవి. రాజధాని విషాదం డాక్యుమెంటరీ తీశారు. రాజధాని విషాదం తర్వాత రాజధాని వికాసం అనే డాక్యుమెంటరీ మీ నుంచి రావాలని కోరుకుంటున్నారు కదా ప్రజలు. అది ఈ సమీప భవిష్యత్తులో సాధ్యమవుతుందంటారు? అంటే ఒక ఏకీకృతమైన ఒక అండర్స్టాండింగ్, మీరు అన్నట్టు మధ్య మార్గంగా ఒక ప్రతిపాదన వచ్చి రాజధాని సమస్య పోవటం పూర్తి స్థాయిలో కాకపోయినా ఎక్కడో ఒక చోట ఒక రాజీ ప్రతిపాదన లేదు, అమరావతిలోని రాజధాని ఉంచుదామనే ఒక అవకాశం వస్తుందని మీరు అనుకుంటున్నారా ఇప్పుడున్న ఇన్ ద గివెన్ సినారియో?
రావాలని కోరుకుంటున్నాను భాస్కర్ నేను. అది అమరావతి, విశాఖపట్నమా, కర్నూలా, లేకపోతే ఎక్కడో ఒక చోట అయితే రాజధాని ఉండాలి. ఏలూరా, మా నరసాపురమా, లేకపోతే మీ తెనాలో, ఎక్కడో ఒక చోట ఏదో ఒక రాజధాని. అది మనందరం కూడా ఇదిగో ఇది నా కార్యస్థలం ఇది అనేటువంటి దానికి మనం రావాలి. లేదా 3 ఉండాలా, 4 ఉండాలా, ఏదైనా ఒకటి. అది 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 ఒక సుహృద్భావంతో అందరూ ఈ ఇద్దరు ఉండగా సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా? అంటే ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఇది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా? చాలా కష్టంగా కనబడుతుంది. ఇట్ విల్ బి మిరకల్ అలా జరిగితే. థ్యాంక్ యూ పరగాలి గారు.